చూడడానికి చూపించడానికి. ఇక్కడ ఎంట్రీ ఫీజు 20 రూపాయలు ఒకరికి. ఎంట్రీ ఫీజు 20 రూపీస్. ఇద్దరం వచ్చాం. చిడియాటాపు బీచ్ ప్రయాణం. ఇది లాస్ట్ పాయింట్, బస్సుకి లాస్ట్ పాయింట్ ఇది. ఇక్కడ పోర్ట్ బ్లేర్ మెయిన్ బస్ స్టాండ్ నుంచి ఇక్కడ వరకు బస్సులో వచ్చాను. ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. 400 మీటర్స్ నడుచుకుంటూ వెళ్తున్నా. పక్కనే అక్కడ షాప్లో లంచ్ చేయడానికని మ్యాగీ అడిగా. ఇక్కడ తినడానికి ఏమి లేవు. మ్యాగీ అడిగితే మ్యాగీ చేసిచ్చినందుకు 60 రూపీస్. తప్పదు ఇంకా. నడుచుకుంటూ వెళ్తున్నా. చూస్తున్నారు కదా, ఈ వాతావరణం అంతా చాలా ప్రశాంతంగా ఉంది. చాలా బాగుంది. చెట్టు వాళ్ళు. కొబ్బరి బొండాలు అన్నీ ఉన్నాయి ఇక్కడ, అనిపిస్తున్నాయా? అన్నీ ఉన్నాయి ఇక్కడ. విజిటర్ సెంటర్ చిడియాటాపు. బయోలాజికల్ పార్క్. ఇక్కడ ఏదో రాస్తుంది, ఫర్ యువర్ ట్రబుల్ ఫ్రీ అండమాన్స్ విజిట్ ప్లీజ్ అవాయిడ్. అన్నీ తీసుకెళ్ళదని చెప్తున్నారు. बीच किधर? इस तरफ सीधा जाना है. లోపల 2 కిలోమీటర్ల దూరం అంట. మొత్తం అట్లా రౌండ్గా తిరుక్కుంటూ రావాలంట. 2 కిలోమీటర్స్ వస్తుందంట. 2 కిలోమీటర్స్. చూద్దాం. కీప్ సైలెన్స్. ఇక్కడ కనిపించేవన్నీ లోపల ఉంటాయంట. వైల్డ్ పిగ్, పాండ్, తర్వాత గ్రద్దలు, ముసళ్ళు ఇవన్నీ ఉంటాయంటున్నారు. వీటన్నిటి చూద్దాం. ये सीधा जाना है भैया? वो गाड़ी अब 2 बजे के बाद मिलेगा? लंच टाइम है. थोड़े बहुत एनिमल्स वगैरह अंडमान में जो पाई जाती है. हाँ, वो है. इसका टाइमिंग कुछ है क्या? 9 to 4. 9 to 4. बायोलॉजिकल पार्क चिड़ियाटाप. టికెట్ ఇదర్. టికెట్ అక్కడ చేస్తారంట. చూస్తున్నారు కదా, అడల్ట్ అబౌట్ 12 years వాళ్ళకి 20 రూపాయలు. చిల్డ్రన్స్కి అంత రేటు. లోటస్ ట్యాంక్ ఇదంతా కనిపిస్తుంది కదా. ఇదేంటి, మనం ఎగ్జిట్ దగ్గర ఉన్నామా? ఏం కనిపించట్లేదు.
చిన్న ఏదో జూ పార్క్ టైప్ ఉందన్నమాట. జూ పార్క్లో ఎట్లా ఉంటుందో అట్లా ఇక్కడ आप स्टाफ है जी? नहीं ఓకే సారీ. ఏదో కనిపిస్తుంది, అదేంటది? జింక కనిపిస్తుందా మీకు? అది జింక అది. ఓకే. అది కనిపిస్తుందా జింక? ఓ పడుకున్నాయి. అవి కనిపిస్తున్నాయా? అవి పడుకున్నాయి మంచిగా. ఇక్కడ ఒక 2 ఉన్నాయి. అవే జింకలు చూస్తున్నారు కదా. ఇలాంటివి చాలా ఉంటాయి ఇక్కడ. అంతా చూద్దాం. జింకలు బాగానే ఉన్నాయి. అరే చాలా ఉన్నాయి, అసలు చాలా జింకలు ఉన్నాయి అక్కడ. జింకలు కనిపిస్తున్నాయి మీకు? చాలా జింకలు ఉన్నాయి. ఇక కనిపించేవన్నీ అవే, కనిపించేవన్నీ జింకలే. ఓ బాగుంది. ఇంకా ఏమేమి ప్రత్యక్షం అవుతాయో చూద్దాం. చిడియా టాపు. మీదకైతే రావు కదా, మీదకి వస్తే ఏం చేయలేదు. ఇది 25 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇది బ్రహ్మజముడా అనుకుంటా. దీని ఫ్రూట్స్ ఉంటాయి బాగుంటాయి. మామూలు కోతులే కదా ఈ కోతులు. ये अंदर क्या है? बंदर है? बंदर एक वहाँ भी है बच्चा होता है। చిడియా టాపు పార్క్. ఇదంతా పార్క్లో ఉన్నాం ప్రస్తుతానికి మనం. చిన్న చిన్న వెరైటీ కోతులు, జింకలు కూడా ఉన్నాయి. ఇంకా అడవి పందులు కూడా ఉంటాయంట. అవన్నీ చూద్దాం. देख लिया ले लेगा बच्चा। मिल गया उसको ही मिल गया, ये इसको नहीं मिला, इसको मिला। జాంకే వేసాను, జాంకే.
చిడియటాపు పార్క్లో ఉన్నాం ఇక్కడ ప్రజెంట్. బా జారిపోతుంది ఇదంతా, వర్షాలకి నాచు పట్టేసింది ఇక్కడ. ఇవన్నీ పెట్టలు గిట్టలు కనిపించే పార్క్ అనమాట ఇది. ఆ వాయిస్ చాలా గట్టిగా వస్తుంది అనుకుంటే రావట్లేదు. చూస్తున్నారా ఈ పార్క్లో ఇవన్నీ పెట్టల గిట్టలు. ఇదంతా బర్డ్స్ ఏరియా అనమాట. ఏం కనపట్లేదు. ఇంకో ఇదో ఇక్కడేమున్నాయి, ప్యారెట్. పొడుగు తోకుండే ప్యారెట్లు ఉన్నాయంట. చూద్దాం వాటిని. నేను కనపడుతున్నాయా? నాకైతే ఏం కనపడట్లేదు, ఎందుకంటే నాకు కళ్ళజోడు కూడా పెట్టుకోలేదు చెమట్లకి. నాకేం కనపట్లా. ఇది చిడియాటాపు దగ్గర ఉన్న చిల్డ్రన్ పార్క్ అనమాట. ఈ చిల్డ్రన్ పార్క్లో ఇది ప్రస్తుతం నేనున్న సిచ్యువేషను. ఇవన్నీ చెట్లన్నీ చూసారా ఎంత అసలు ఎంత ఎలా ఉన్నాయంటే చాలా ఇది. ఇప్పుడు 60-70 సంవత్సరాల వయసున్న చెట్లు ఇవన్నీ. ఇంకా అంతకంటే ఎక్కువ కూడా ఉంటాయి. 100 సంవత్సరాల చెట్లు ఉన్నాయి, 120-150 సంవత్సరాల చెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ. చాలా పెద్దగా ఉంటాయి, చాలా అసలు ఎంత భారీ ఇక మీకు అది కనిపిస్తుందా? చాలా హైట్ అనమాట. 100 feet హైట్ ఉంటుంది. 100 feet కంటే ఎక్కువే ఉంటాయి ఇంకా. ఈవినింగ్ సన్సెట్ కోసం చాలామంది వస్తున్నారు ఇక్కడ జనాలు. ఈవినింగ్ చాలా బాగుంటుంది అంటే ఇక్కడ సన్సెట్ చూడడానికని ఎంతోమంది ఇక్కడ చూసారా, టూరిస్టులు అందరూ వస్తున్నారు. చాలా హైట్గా ఉంది, చాలా టైం పట్టేటట్టుంది సన్సెట్ చూడడానికి. లేట్ అయితే మాకు మళ్ళీ వెహికల్స్ దొరకవు. గవర్నమెంట్ వెహికల్స్లో వచ్చాము.